నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ పై దేశ రాజధాని ఢిల్లీలో సీజేపీ చేపట్టిన ఆందోళన అంతకంతకు పెరుగుతోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై వెనక్కి తగ్గడం లేదు సీజేపీ. ఇదే టైంలో అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ కూడా పోటాపోటీ ఆందోళనలతో హోరెత్తిస్తున్నాయి. కాంగ్రెస్ నిరసనలకు పోటీగా బీజేపీ కౌంటర్ ర్యాలీలు నిర్వహిస్తోంది. అయితే సీజేపీ చేపట్టిన నిరసనలను పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్ బీజేపీ డ్రామాలు ఆడుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో మాడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, నీట్ లీక్ పేపర్ వివాదం అనేది ఇప్పుడు ఏంటి? ఈ ఆందోళన అనేది తీవ్ర రూపం దాలుస్తుంది. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న సిచ్యువేషన్స్ ని ఎలా చూడొచ్చు? సో ఒకటి, నీట్ ఎగ్జామినేషన్ 5 సంవత్సరాల్లో 3 సార్లు లీక్ అయింది. ఇది నేనేమంటానంటే 12 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ పాలనలో ఇది బిగ్గెస్ట్ ఫెయిల్యూర్. అంటే ప్రతి గవర్నమెంట్కు సక్సెస్ ఉంటుంది, ఫెయిల్యూర్ ఉంటుంది. బట్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫెయిల్యూర్స్లో ఇది కూడా ఒకటి. 2021లో లీక్ అయింది, 24లో లీక్ అయింది, 26లో లీక్ అయింది. ఈ ఆధునిక టెక్నాలజీ వచ్చిన తర్వాత, సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత, ఇవి వచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. కానీ 3 సార్లు లీక్ అవ్వడానికి సమర్థించుకోరాదు కదా, దానికి ఏదో ఒక అకౌంటబిలిటీ ఉండాలి కదా. సో మరింత సీరియస్గా తీసుకోవాల్సి ఉండే. మళ్ళా అందరు ఎగ్జామ్ రాయడం, 20 లక్షల మంది స్టూడెంట్స్ మళ్ళీ 21 లక్షల మంది అందరు ఎగ్జామ్ రాయడం, ఇది కూడా ఇబ్బందే కదా అంతమందికి కూడా. సో ఎక్కడైతే కొన్ని విషయాల్లో ఏం చేయాలంటే మాల్ ప్రాక్టీస్, అంటే ఇప్పుడు ఎక్కడైతే లీక్ అయిందని భావించాలో అక్కడ రీటెస్ట్ ఏమైనా పెట్టాలా, అట్లా ఆలోచించాలి. మళ్ళీ అందరినీ ఎగ్జామ్ రాయమనడం, ఇప్పుడు ప్రతి +2 చదువుతున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ చాలా మంది మానసిక క్షోభకు గురయ్యారు. రెండు సార్లు ఎగ్జామ్ రాయడం, అది 5 సంవత్సరాల్లో 3 సార్లు చేయడం. సో ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయి ఉండి భారతీయ జనతా పార్టీ ఏంటంటే ఆయన్ని హర్యానాలో యూజ్ చేసుకుంది, మహారాష్ట్రలో యూజ్ చేసుకుంది, మన వెస్ట్ బెంగాల్ ఎలక్షన్లో కూడా యూజ్ చేసింది. సో కేంద్ర మంత్రికి ఆయన పార్టీ పని కూడా అప్పచెప్పింది. సో ఆయన పూర్తి స్థాయిలో మరి కేంద్ర మంత్రి బాధ్యతలు స్వీకరించారా? ధర్మేంద్ర ప్రధాన్ కరప్ట్ అని చెప్పలేం, అంటే అవినీతి పరుడు, ఏదో ఆయన పేపర్ అమ్ముకున్నాడు అని చెప్పడానికి ఎటువంటి ఆధారం లేదు. బట్ నెగ్లిజెన్స్, నిర్లక్ష్యం ఉంది. ఇక్కడ గ్రూప్ 1 లీక్ అయితే బీఆర్ఎస్ అనుభవించింది ఆ ఫలితం, అది నెగ్లిజెన్సే. అక్కడ అప్పుడు ఉన్న బీజేపీ ప్రధానంగా ఏ డిమాండ్లతో ఉద్యమం చేస్తుంది, వాళ్ళ డిమాండ్స్ ఏంటి? సో అప్పుడున్న పరిస్థితుల్లో, అప్పుడున్న దానిలో ఎవరు కూడా రిజైన్ ఏమంటారు, జనార్దన్ రెడ్డి ఇక్కడ గ్రూప్ 1 లీక్ అయినప్పుడు ఆయన కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన తొలగించలేదు. ఆయన నిర్లక్ష్యమే తప్ప జనార్దన్ రెడ్డి కరప్ట్ ఆఫీసర్ అని ఎవరు చెప్పలేరు. సో ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో భారతీయ జనతా పార్టీ నిర్ణయం ఎందుకు తీసుకోలేదో అర్థం కాలేదు. అకౌంటబుల్గా చేసి కనీసం వేరే శాఖకు మార్చినా బాగుండేది. బట్ ప్రధానమంత్రి ఏంటంటే కొన్ని విషయాల్లో చాలా గట్టిగా ఉంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా వేరే వాళ్ళు చెప్తే మేము వినేది ఏందన్న రీతిలో ఉంటారు. మణిపూర్ని ఒక్కసారి కూడా ప్రధాని సందర్శించలేదు. మణిపూర్లో అల్లర్లు అవుతున్నాయంటే ప్రధానమంత్రి పోలేదు మణిపూర్కు. ఎవరు ఎంత చెప్పినా ఏం చేసినా చేయలేదు. అక్కడ సొంత ప్రభుత్వాన్ని ఆ సమయంలో రాష్ట్రపతి పాలన పెట్టమంటే పెట్టలేదు. కానీ ఒక 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత రాష్ట్రపతి పాలన పెట్టారు అక్కడ. సో అట్లా ఉంటుంది. అయితే ఇక్కడ రెండోది కాక్రోచ్ జనతా పార్టీ, అదేవిధంగా నీట్ ఎగ్జామ్ వరకు బాగానే ఉంది డిమాండ్స్. నీట్ ఎగ్జామ్ జరిగిన తీరు పట్ల ప్రతి విద్యార్థి కూడా మదనం చెందుతున్నాడు. కానీ ఈ ఆందోళనలో ఏవైతే శక్తులు ప్రవేశించినా కరెక్ట్ కాదు. అక్కడ ప్లాట్ఫామ్ను మిస్యూజ్ చేయడం కరెక్ట్ కాదు. ఆర్టికల్ 370 రద్దు చేయాలి. సరే, ఆర్టికల్ 370ని మళ్ళీ పునరుద్ధరించాలి, రద్దు కాదు. అట్లాగే ఏమంటారు, అయోధ్య, రాముడు, సీత, ఇవన్నీ ఆ ఇష్యూస్కి ఏం సంబంధం కాదు కదా. నిన్న జర్నలిస్ట్ మీద అటాక్ చేశారు, అక్కడ కవర్ చేస్తున్న జర్నలిస్ట్ మీద అటాక్ చేశారు. ఇవన్నీ కరెక్ట్ కాదు కదా. సీజేపీ చేస్తున్న ఆందోళన నిజంగా విద్యార్థుల కోసమేనా? మీరు అన్నట్టు దానికి వెనక సీజేపీ ఇప్పుడు ఆబ్వియస్లీ అభిజిత్ దీప్కే దానికి చాలా మంచి ఫాలోవర్స్ వచ్చారు, నెంబర్ ఆఫ్ ఒక కొత్త ప్లాట్ఫామ్ గా భావిస్తున్నారు. కానీ దానిలో ఈ కొత్త సీసాలో పాత సారా అన్నట్టు మళ్ళా కొద్దిమంది ఆందోళన జీవులు అంటే వాళ్ళ జీవితాంతం ఇక ఆందోళన వేరే ఉండదు. మేధా పాట్కర్, ప్రశాంత్ భూషణ్, అరుంధతి రాయ్ ఏమంది, కాశ్మీర్ మనది కాదంది. అటువంటి వాళ్ళు ఉద్యమంలో జాయిన్ అయ్యి, మహువా మొయిత్రా, ఇటువంటి వాళ్ళు అంటే ఏంటంటే వీళ్ళు ఎప్పుడు జీవితాంతం వీళ్ళ బతికే ఆందోళన, ఇంకా వేరే ఏముండదు.
అంటే ఈ అవాంఛనీయ శక్తులు ప్రవేశించడాన్ని తప్పు పట్టాలి. కొద్దిమంది ఏంటంటే దేశంలో ఏదో ఒక అస్థిరత ఉండాలి, ఇన్స్టెబిలిటీ ఉండాలని భావిస్తారు. అటువంటి శక్తులు రావడం తప్పు పట్టాలి. తర్వాత రెండోది, నీట్ ఎగ్జామ్ రాసే వాళ్ళు ఎవరు కూడా ఆందోళన పాల్గొన్నారు. ఎందుకంటే నీట్ ఎగ్జామ్ రాయాలంటే MBBS అది రావాలంటే వాళ్ళు చాలా సీరియస్గా చదవాలి. ప్రతి నిమిషం కూడా ఏదో ఇప్పుడు మన దగ్గర ఇంజనీరింగ్ ఎగ్జామ్ వేరు, నీట్ వాళ్ళు రావాలంటే కూడా కాదు. సో అందరూ అక్కడ నీట్ ఎగ్జామ్ వస్తున్న వాళ్ళే ఆందోళన పాల్గొనాలని చెప్పలేం. మోస్ట్లీ ఏంటంటే కమ్యూనిస్టులు ఎంటర్ అయినారు. కమ్యూనిస్టులకు ఎందుకంటే ఇప్పుడు CPI CPM ఎక్కడ దేశంలో అధికారం లేరు కాబట్టి కమ్యూనిస్టులు, ఆందోళన జీవులు వీళ్ళంతా కూడా ఎంటర్ అయినారు. సరే, వాళ్ళు చేస్తున్న వ్యక్తులు ఏది చేసినా వాళ్ళు చేస్తున్న డిమాండ్లో కొంత వాస్తవం ఉంది. ఆ చేస్తున్న వాళ్ళు ఏదైతే ఉందో దాని వరకు వాస్తవం ఉంది. కానీ అక్కడ అదేమంటారు, షర్జీల్ ఇమామ్ను వదిలిపెట్టాలి, ఉమర్ ఖలీద్ను వదిలిపెట్టాలి, ఇటువంటి డిమాండ్స్ చేయడమే తప్పు. తర్వాత మొన్న ఏమంటారు, సీతాపతి కే బారే మే బాత్ కర్నే వాలా, సీతమ్మ వారిని ఎందుకు లాగడం దీనిలో? సీతాపతి